క్వశ్చన్ అడగాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మూవీలు రిలీజ్ అవుతున్నాయి. సో మీ మూవీ అంటే కొత్త బంగారు లోకం ఆల్రెడీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అది నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. అది ప్రొడ్యూసర్స్ని అడగాలి. ఒకవేళ హ్యాపీ డేస్ ఆర్ ఇది ఈ రెండాటిలో ఏది రిలీజ్ చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? హ్యాపీ డేస్ 19th రిలీజ్ చేస్తున్నారా అంటే నేను విన్నాను, ఎక్కడో చూశాను, మరి అది నిజమో కాదో నాకు తెలియదు. మధ్యలో 12 అని వచ్చింది, తర్వాత 19 అని వచ్చింది, ఇంకా సో అదే 19th రిలీజ్ అవుతుంది అనుకుంటా హ్యాపీ డేస్. సో కూల్. వరలక్ష్మి గారు, కన్ఫ్యూషన్ ఉంది బట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది మా అందరికి. సో మీ సిస్టరా లేదంటే ఎల్డర్ సిస్టరా యంగర్ సిస్టరా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. దానికే మీరు సినిమా చూడాలి, నాకు తెలీదు సిస్టరా లేదా అని. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. నో ఇట్స్ దట్ లైక్ ఐ సెడ్, ఆయన అడగదు కదా ఎందుకు యూనిక్గా మీరు అనిపించిందని. ఆ యూనిక్ ఎలిమెంట్ వచ్చి అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. బికాస్ ద ట్రైలర్ క్యాన్ మిస్లీడ్ యూ, ద ట్రైలర్ మే బీ ఆల్సో కరెక్ట్, మే బీ ఆల్సో మిస్లీడింగ్ యూ. అందుకే దట్స్ ద హోల్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ కదా. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ లేదంటే దర్ ఇస్ నో ద యూఎస్పీ. సో నిజంగా మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏమనేది. ఫణి గారు అంటే నన్ను అడిగా మిమ్మల్ని అమ్మా చాలుగా. ఇందాక మీ స్పీచ్ లో నుంచే స్టార్ట్ చేశారు, అంటే మీ రోల్ ఏంటి అనేది మీ స్పీచ్ లోనే ఒక క్లారిటీ వచ్చింది మాకు. అవునన్నా, సునైన గారితో. సో ఇందులో అంటే చెప్పారు కానీ ఎంత కామెడీ ఎంత ఉండొచ్చు, హై పర్సంటేజ్ ఆఫ్ కామెడీ? కామెడీ అయితే బాగానే చేశా, ట్రైలర్లో రాలేదు. నిజంగా సునైనా గారు మేము 3 సీన్స్ ఉంటాయి, కామెడీ చాలా చాలా చేయొద్దు, అది సినిమాకి చాలా కీ పాయింట్. అట్లా చెప్తారు కదా, నేను కూడా అట్లా చెప్తాను. నిజంగా థ్యాంక్ యూ తమ్ముడు, అడిగినందుకు. కొంచెం ఇక్కడ కూర్చొని ఎవరు అడగట్లేదు అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా. కొంచెం